హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు ప్రతిరోజు సమ్మర్ హాలిడేస్లో ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళేవాళ్ళు. ఆ పార్క్ వాళ్ళు సమ్మర్ క్యాంపు నరసింహకొండకి తీసుకెళ్ళారు. దాంట్లో భాగంగా నరసింహకొండ దగ్గర వాకింగ్ చేసేసి బై వాక్, బై రన్నింగ్, బై స్లో రన్నింగ్ ద్వారా వాళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. చాలామంది పార్టిసిపేట్ చేశారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి నరసింహకొండ స్టార్టింగ్ దగ్గర నుంచి బస్సులో స్టార్ట్ అయ్యారు. ఎన్టీఆర్ పార్క్ దగ్గర నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ నరసింహకొండ దగ్గరికి వచ్చి, నరసింహకొండ నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ నరసింహస్వామి గుడి దగ్గర వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేశారు. అంటే యోగాసనాలు వేయించారు వాళ్ళ సారు. అంతేకాకుండా అక్కడ నరసింహకొండ అంటే కొండ ఉంటుంది కాబట్టి ఆ కొండ మీద వాళ్ళ చేత ట్రెక్కింగ్ కూడా చేయించారు. అంటే చిన్నపిల్లలందరి చేత, చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేశారో పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా నరసింహకొండ. ఆ కొండ దగ్గర వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ కొన్ని చోట్ల మెట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల నడక ఉంది, రోడ్డు ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ అయితే అంతా బాగుంది ప్లేస్. నడుచుకుంటూ వచ్చి వాళ్ళ సార్ వాళ్ళ చేత ఇదో చూస్తున్నారు కదండి, అందరూ ఎంత ఎనర్జెటిక్గా వస్తున్నారో. వాళ్ళందరూ ఎనర్జెటిక్గా వచ్చారు పైకి. వాళ్ళ సార్ వాళ్ళు కనీసం మిడిల్లో వాటర్ కూడా తాగనీయలేదు. అంటే సార్ కంప్లీట్ గైడ్ అనమాట. ఎలా నడవాలా, ఎలా ఉండాలా వాళ్ళ దగ్గర మొత్తం గైడ్ ఇచ్చి వాళ్ళ చేత పంపించారు. మేము కూడా వెళ్ళాం వాళ్ళతో పాటు, పిల్లలతో పాటు. మేము దర్శనానికి వెళ్ళాం. వాళ్ళ సార్తో నడుచుకొని వచ్చి అక్కడ యోగా ప్రాక్టీస్ చేశారు. గుడి దగ్గర వైబ్రేషన్స్ బాగుంటాయని చెప్పి వాళ్ళ చేత యోగా ప్రాక్టీస్ చేయించారు ఒక 1 అవర్. ఆ తర్వాత వాళ్ళందరినీ, ప్రతి ఒక్కళ్ళని కూడా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేశారు అక్కడ. వీళ్ళందరికీ 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చారండి. ఇక్కడ నెల్లూరులో ఎన్టీఆర్ పార్క్ అనే ప్లేస్లో డైలీ 6 o'clockకి డైలీ వెళ్ళేవాళ్ళు. మా పిల్లలు కూడా సమ్మర్ కదా, ఎట్లాగో వాళ్ళకి కొంచెం హెల్త్ పరంగా అలవాటు అవుతుంది అనేసి మేము పంపించాము. అదేవిధంగా వాళ్ళు ప్రతిరోజు కూడా వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరూ ట్రెక్కింగ్ అండి, అంటే కొండ ఎక్కారు. వాళ్ళ సార్ ఫుల్ ఇన్స్ట్రక్షన్స్తో, మీరు చూస్తున్నారు కదా, పిల్లలందరూ కూడా కొండ ఎక్కారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ సార్ ఫుల్ గైడెన్స్ ఇచ్చారండి. ఎలా ఉండాలా, ఎలా చేయాలా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సారు పేరున అందరినీ బాగా చూసుకొని, అందరు చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళలో పెద్దవాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, జెంట్స్, అలాగే సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళారు. యాక్చువల్లీ మేము కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ మేము దర్శనాన్ని వీళ్ళందరూ కింద వస్తున్నారు, మాకు తెలియదు, కింద నుంచి నడిచి వస్తున్నారని, అందుకని మేము వెళ్ళామండి. సార్ ఫుల్ గైడెన్స్, చూసారు కదా ఎంత బాగా ఎక్కారు కొండలు. ఆ కొండలు చూస్తుంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళేనా ఎక్కింది ఇంత చిన్నపిల్లలా అని. చాలా బాగా ఎక్కారండి వాళ్ళు. చూసారా, రేడారు అన్నీ ఉన్నాయి అక్కడ. వాళ్ళు సార్ అన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ అందరినీ సేఫ్ సైడ్గా తీసుకొని వచ్చి వాళ్ళని కిందికి దింపేశారండి కొండ నుంచి. ఇంకా మీకు కావాలంటే గుడి లోపల దేవుడి దగ్గర అయితే ఆ వీడియో తీయలేదు. మేమందరం దర్శనంకి వెళ్ళామండి. నరసింహస్వామి చాలా చాలా బాగున్నారు. మేము వెళ్ళటం కూడా ఇది ఫస్ట్ టైం, మా పిల్లలు కూడా ఇదే ఫస్ట్ టైం అండి నరసింహకొండ వెళ్ళటం. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎక్కుతున్నారో పిల్లలు. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా అలిసిపోయామని కానీ ఏమీ లేదు. ఇదిగోండి బస్సు, ఈ బస్సులో అందరూ వెళ్ళారండి. ఎన్టీఆర్ పార్క్ నుంచి బస్సు బయలుదేరింది. ఆ బస్సులో అందరు కూర్చొని వెళ్ళారు. మేము వెహికల్లో వెళ్ళామండి, వీళ్ళు వెనకాలే బస్సులో కాకుండా. చూస్తున్నారు కదా ఎంత ఎనర్జెటిక్గా నడుస్తూ వస్తున్నారు. అందరూ కూడా లైన్ బై లైన్ నడుస్తూ వచ్చారు. వీళ్ళందరూ అక్కడ చేరి వాళ్ళ ఆనందం అనమాట, ఎంత బాగా ఎక్కాము కొండ అని చెప్పేసి. వాళ్ళందరూ ఫొటోస్ అన్నీ తీసుకున్నారండి. వాళ్ళ సార్ అయితే మాత్రం వెరీ 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 చాలా బాగా ఎనర్జెటిక్గా చేయించారు వీళ్ళ చేత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ని మాకు తెలియచేయండి. చూస్తూ ఉండండి, ఈ వీడియో చాలా బాగుంటుంది. పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరెవరి ఏజ్ గ్రూప్ వాళ్ళతో మింగిల్ అయిపోయి ఉన్నారు అందరూ. బట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి.
మేమైతే మాత్రం ఇది వాళ్ళకి మెమరబుల్గా మిగిలిపోతుందని అనుకుంటున్నాము వాళ్ళ లైఫ్లో ఈ జర్నీ. థ్యాంక్ యూ.